సో, జనరల్‌గా ఒక పర్సన్ ఆర్ మిడిల్ క్లాస్‌లో ఎవరైనా హ్మ్. జాబ్‌లో జాయిన్ అయినాక ఇమ్మీడియేట్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలా? ఒక ఇల్లు కొనాలా? ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఒక ప్లాట్ కొనాలా? సో, చాలామంది హ్మ్. రియల్ ఎస్టేట్‌ని రాంగ్‌గా చూజ్ చేసుకుంటారు. హ్మ్. రియల్ ఎస్టేట్ అంటే 2 రకాలు. హ్మ్. నాకు తెలిసినంత వరకు. హ్మ్. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఒకటి లైఫ్ స్టైలు, హ్మ్. 2 ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఇల్లు అన్నారు కదా! హ్మ్. ఇల్లు అనేది లైఫ్ స్టైల్ కేటగిరీకి సంబంధించింది. హ్మ్. అంటే నువ్వెంతైనా పెట్టొచ్చు. హ్మ్. ఎంతైనా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. అది డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే అట్లా కాదు. హ్మ్. నువ్వు కొన్నావంటే హ్మ్. దాన్ని ఎంత మల్టిప్లై చేసే విధంగా ఉంటే హ్మ్. నువ్వు కొనాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 ఇన్వెస్ట్ చేశాను. హ్మ్. 1,00,000కి 2,00,000, 5,00,000, 10,00,000, రూ. 1,00,00,000 హ్మ్. నువ్వెంత టైం ఇస్తే అది ఎంత ఎన్హాన్స్ అవుతూ ఉంటది ప్రైసింగ్. హ్మ్. దాన్ని డిసైడ్ చేసేది ఒక లొకేషను. దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. హ్మ్. నువ్వు ఇల్లు కొనుక్కున్నావనుకో, హ్మ్. రేట్ పెరిగిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమ్ముతావా? హుహు. సో, నువ్వు నీడ్ కోసం కొంటున్నావు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ అట్లా కాదు. నువ్వు కొంటావు, ఒక మంచి రేట్ వచ్చిందనుకుంటే దాన్ని అమ్మేస్తావు. రీఇన్వెస్ట్ చేస్తా ఉంటావు. హ్మ్. సో, అందుకని ఇన్వెస్ట్‌మెంట్ డిఫరెంటు, లైఫ్ స్టైల్ డిఫరెంట్.